ప్రియులారా, అందుకే దేవుడు పునరుద్ధానము అనే ఒక ప్రత్యేక సంఘటనను దేవుడు నియమించాడు. మృతుల పునరుద్ధానం. ఎవరి పునరుద్ధానం? మృతుల పునరుద్ధానం. అంటే భక్తి కలిగిన మృతుల పునరుద్ధానమా, భక్తిహీనుల పునరుద్ధానమా చెప్పండి? ఇద్దరికీ పునరుద్ధానం. రక్షణ పొందిన వాళ్లకు పునరుద్ధానం ఉంటుంది, రక్షణ పొందకుండా చచ్చిపోయిన వాళ్ళకు కూడా పునరుద్ధానం ఉంటుంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఎలీషా, వీళ్ళందరికీ పునరుద్ధానం ఉంటుంది. అలాగే నరక పాత్రులైన వాళ్లకు కూడా పునరుద్ధానం ఉంటుంది. భక్తుల పునరుద్ధానం తర్వాత వాళ్ళు నిత్యానంద మహిమ ప్రపంచంలో ఉంటారు. ఇక వారికి ఎప్పటికీ మరణం ఉండదు, ఏడుపు ఉండదు, వడగాడుపు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వ్యాధి ఉండదు. ఆనందమయ ప్రపంచంలో ఉంటారు, త్రిత్వముగా ఉంటారు. ఎందుకంటే రెండవ రాకడలో యేసయ్య వాళ్లకు కొత్త శరీరం ఇస్తారు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అది భక్తుల కథ. వీళ్ళు ఎవరండి అంటే ఆదాము పిల్లలు. ఓహో, కరెక్ట్గానే ఉన్నారు. ఆదాము ఉన్నట్టుగానే పాపం చెయ్యకముందు ఒరిజినల్గా సృష్టింపబడ్డప్పుడు ఆదాము ఎలా త్రిత్వంగా ఉన్నాడో వీళ్ళు కూడా త్రిత్వంగానే ఉన్నారు. దేవా నీకు జయం, నీకు జయం అని దేవదూతలు ఆనందిస్తారు. అలాగే నరకానికి వెళ్ళే వాళ్ళ కొరకు కూడా ఒక పునరుద్ధానం ఉంది. రక్షణ పొందకపోయినా పునరుద్ధానం ఉంటుంది. అగ్నిగుండములో, నిత్యాగ్నిగుండంలోనికి వాళ్ళు త్రిత్వాలుగా వెళ్ళాలి కానీ ద్వంద్వాలుగా వెళ్ళకూడదు. అందుకే రెండవ పునరుద్ధానం ఉన్నది. 1000 ఏండ్ల పరిపాలన తరువాత జరుగుతుంది. మరి అప్పటిదాకా వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఎక్కడ గాల్లో తిరుగుతుంటారా గబ్బిలాల్లాగా? కాదు కాదు కాదు. ఎవరైతే రక్షణ పొందలేదు అన్న కారణాన్ని బట్టి, సువార్తను తృణీకరించారన్న కారణాన్ని బట్టి, ఎవరైతే దేవునితో సమాధానం పొందలేదు అనే కారణాన్ని బట్టి నిత్యాగ్ని దండనకు గురవుతారో వాళ్ళు ఇంటర్మీడియట్ లాగా ఒక చిన్న నరకంలో ఉంటారు. చిన్న నరకం, టెంపరీ నరకం, అదే పాతాళము. అక్కడే ధనవంతుడు ఉండినాడు. ధనవంతుడు ఒకడు ఉండెను, వాడు అనుదినము ఊదారంగు వస్త్రములు ధరించి బహుగా సుఖపడుచుండు. వాడు ఇష్టానుసారంగా బ్రతికాడు. వాడు చచ్చిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అది పాతాళం. అక్కడ అగ్నిజ్వాలలు ఉన్నాయి. తండ్రి అయిన అబ్రహమా, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానన్నాడు. కుమారుడా, అది నువ్వు చేసుకున్న చాయిస్. నువ్వు కోరుకొని వెళ్ళావు అక్కడికి. నేనేం చేయను? అక్కడే ఉండాలి. ఎప్పటిదాకా? రెండవ పునరుద్ధానం దాకా, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయేదాకా. అప్పుడు వాడికి అక్షయమైన శరీరం వస్తుంది. ఆ అక్షయ శరీరము, ఆ అక్షయ శరీరము తరువాత పొందిన తరువాత వాడు యుగ యుగములు ఆరకుండా మండుచుండే అగ్నిగంధకాల గుండంలో ఉంటాడు. ఏమైంది బ్రదర్? వాట్ హ్యాపెన్? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఇప్పుడు చనిపోతున్న వాళ్ళలో అత్యధిక శాతం ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? యెషయా 5:14 ప్రకారం పాతాళము. ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరిచిందంట. అందులో ఘనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారంటే ఆనందించువారు.
దానికి ఆపోజిట్ ఘోష చేయవారు, అంటే బాధతో కేకలు పెట్టేవాళ్ళు కానీ, మహానందంగా జీవిస్తున్న వాళ్ళు కానీ, సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎంచబడిన వారు కానీ, ఊరు పేరు లేని అనామకులు కానీ ఎవరైనా సరే అందులో పడిపోతున్నారు. ఇది వాళ్లకు తెలియదు. వాళ్లను నరకము నుండి రక్షించడానికి మనం సువార్త ప్రకటిస్తున్నాం, కానీ వాడికి ఈ ప్రమాదం ఉన్నదని వాడికే తెలియదు. నాకేం అవసరం, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నాడు. ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం వాడు అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తాడని వాళ్లకు తెలియదు కనుక సిగ్గులేదా మీకు? వద్దంటుంటే వచ్చి చెప్తారేంటి అని అంటాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసయ్య చెప్పాడు. అవునండి, ప్రకటిస్తాము, మీకంత కష్టం ఏంటి? నమ్మకండి, వదిలేసేయండి. మీ జుట్టు పట్టుకొని, మీ పీక పట్టుకొని, మీ పీక కత్తి పెట్టి నమ్ముతావా చస్తావా పీక కోయనా అని మేము ఏదన్నా బలవంతం చేసామా? ఎప్పుడైనా ప్రకటిస్తూ వెళ్ళిపోతాము. మీకు నచ్చితే నమ్మండి, లేకపోతే వదిలేసేయండి. పేచీ ఏముంది మీకు మాకు? లేదు మీరు చెప్పడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు? నేను ఊరంతా చెప్పుకొని తిరుగుతా. ఒకవేళ 2 2 3 2 2 3 2 2 3 అని చెప్పుకొని తిరుగుతా. నన్ను కొడతారా? పిచ్చోడు అనుకుంటారు. 2 2 3 ఎట్లాగా అవుతుందరా పిచ్చోడు, 4 అవుతుంది. కానీ వీడు చెప్పుకుంటే మాత్రమే ఎవడు వింటాడు, ఎవడు నమ్ముతాడు? ఈ తప్పులు తడక రెండో ఎక్కం వీడి దగ్గర నేర్చుకొని ఎవడు పరీక్ష రాసి ఎవడు ఫెయిల్ అవుతాడు? నేను చెప్పుకొని తిరుగుతా ఊర్లో. మిరపకాయలు తీయగా ఉండును అని చెప్పుకొని తిరుగుతా. కొడతారా? పిచ్చోడని నవ్వుతారు కదా. మిరపకాయ తీయగలా ఉంటుంది, కారం ఉంటుంది, కానీ కాకి తెల్లగా ఉండును అని చెబితే నవ్వుతారు. అవి ప్రకృతి విరుద్ధమైన విషయాలు చెబితే వాస్తవం ఏంటో నీకు తెలిసినప్పుడు నీకు కంగారు ఎందుకు? వాస్తవం ఏంటో నీకు తెలిసినప్పుడు, నీ దృష్టికి వాస్తవం కానిదని నేను చెప్పినప్పుడు ఏదో గాల్లో పిచ్చోడ్లాగా కేకలు పెడుతూ వెళ్ళిపోతున్నాడు. నీకు అంత ఉద్రేకం ఎందుకు? ఆవేశం ఎందుకు? బీపీ పెరగడం ఎందుకు? మమ్మల్ని బూతులు తిట్టడం ఎందుకు? కొట్టడం ఎందుకు? చంపడం ఎందుకు? ఎందుకంటే ఈ క్రీస్తు సువార్త అనేది 2 2 3 అన్న వ్యవహారం కాదు. సువార్త వింటున్న కొలది అంతకుముందు వాడే తప్పుడు ఎక్కని చెప్పుకున్నాడనే సంగతి వాడికి అర్థమవుతోంది, స్పష్టమవుతోంది. బాబోయ్, ఇంతకాలం మేము నమ్మింది నిజం కాదన్నమాట, మేము ప్రమాదంలో ఉన్నామన్నమాట అని వాడు డిస్టర్బ్ అయిపోతున్నాడు. ఇంతకుముందు మేము నమ్మిందే కాకి తెల్లగా ఉందన్న వ్యవహారం. వీళ్ళు నమ్మే సువార్త, వీళ్ళు చెప్పే సువార్తలో శాస్త్రీయత ఉంది, హేతుబద్ధంగా చెబుతున్నారు, రుజువులున్నాయి, నిరూపణలున్నాయి. నమ్మాల్సి వస్తుంది. నమ్మను పో అని చెప్పి వెళ్ళగొట్టిన చెవుల్లో పడిన సువార్త నాకు నిద్ర పట్టనివ్వట్లేదు. ఎప్పుడు కాకపోతే రేపైనా నమ్మాల్సి వస్తుంది. సువార్త వ్యాపిస్తూ ఉంది, అసలు ప్రకటన అనేదే లేకుండా చేద్దాం అని ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. భూరాజులు యెహోవాకు, ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడి ఆలోచన చేస్తున్నారు. అన్య జనములు వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి పాశములను మన యుద్ధ నుండి పారవేతము రండి, వారి కట్లను తెంపుదము రండి. ఏ కట్లవి? యెహోవా దేవుని కట్లు, అభిషిక్తుడైన యేసునాథుని బంధకాలు. ఏంటి వాళ్ళ పాశాలు? ఏంటి?
ఏమైనా తాళ్ళు తీసుకొచ్చి కడుతున్నాడు యేసయ్య? ఏ బంధకాల గూర్చి మాట్లాడుతున్నారు? ఏ బంధకాలను గూర్చి ఇరిటేట్ అయిపోతున్నారు? ఈ భూరాజులు, ఈ ఏలికలు, అన్యజనులు ఎందుకు చిరాకు పడుతున్నారంటే, గాలిలో వెళుతున్న సువార్తె వాడి మనస్సాక్షి మీద ఒక బంధకంగా ఏర్పడిపోతుంది. విన్నాడు అంటే అటో ఇటో నిర్ణయం తీసుకోవాలి, అది చాలా సీరియస్ అఫేర్గా మారిపోతుంది. దేవుడు సిలువలో చూపించిన ప్రేమ ఒక పాశం, ఆ బంధకం చాలా బలమైన బంధకం. ఆ ప్రేమ బంధకం తెంచుకోవాలంటే మన మనస్సును కఠినం చేసుకోవాలి. చాలా కర్కశంగా మనం అంతరంగంలో హృదయాన్ని ఒక బండలాగా మార్చేసుకోవాలి. ఆ ప్రేమను గూర్చిన సువార్త ఆధారాలతో, రుజువులతో చెప్పినప్పుడు ఈ రుజువులను కాదనాలంటే కూడా నా మనస్సాక్షిని నేను చంపుకోవాలి. ఈ బంధకాలు, ప్రేమ బంధము, న్యాయమైన తర్కము అనే బంధము ప్రజలను రక్షణలోనికి తీసుకొస్తున్నాయి. అందుచేత ఈ బంధములను త్రెంచుదము రండి.